పై ప్రశంసల పరంపర కురుస్తుంది. రైతులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. కష్టాల్లో తమను ఆదుకున్నందుకు పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని వాపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి తాము తెచ్చుకున్న గుడ్లలో సమస్యల వల్ల పట్టుపురుగులు గుడ్లు కట్టడం లేదని పవన్ కళ్యాణ్కు తమ గోడును తెలిపినట్లు చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కేవలం 48 గంటల్లోనే తమ సమస్యలకు పరిష్కారం చూపుతూ కష్టాల్లో ఉన్న తమను ఆదుకున్నారంటూ ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. లోతైన అధ్యయనం చేసే వారిని నివేదిక ఇవ్వమని అడగడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 86 మందిని రైతుల్ని గుర్తించడం జరిగింది, వీరు వేసినప్పటికీ కూడా గూళ్ళు కట్టకుండా పోయినని వారందరినీ కూడా తక్షణ సాయం మనం ఏమైనా చేయగలగానే కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వారి వెంటనే దానందరికీ కూడా వారి గూళ్ళను బట్టి వారందరికీ కూడా 11,50,000 పైబడి వీరు 86 మంది మీద కూడా మన ఇన్పుట్ సబ్సిడీ మాదిరిగా వారికి అందజేయడం జరిగింది. తదుపరి కొంతమంది కూడా డిమాండ్ చేశారు, మమ్మల్ని పరిగణనలో తీసుకోలేదని. అది కూడా డీడీ గారికి ఆదేశించాం. వాటిని కూడా మదించి అందులో వాస్తవాలు ఏమైనా తీసి వారికి కూడా కాంపెన్సేషన్ అందజేయాలని చెప్పాం. దీనికి ఎంతో సంతోషించి ఈ రైతులంతా వచ్చి ఈవేళ సారికి పాలాభిషేకం చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ సార్ ఉన్నారా లేదా అన్నది కాదు, అనుక్షణం ఇక్కడ పర్యవేక్షణలో ఉంటాయి ప్రతి సమస్య. మాకు వచ్చిన ప్రతి సమస్య సార్ దృష్టికి నివేదిస్తాం. అవన్నీ కూడా